హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఈ రోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, రేపటి మార్కెట్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది. మనం బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకేనా? ఈ రోజు ఫస్ట్ వేసే క్యాండిల్ ఏ వేసిందండి? నిన్న మనం చెప్పుకున్నాం, మనం ఫస్ట్ క్యాండిల్ రెడ్ వేస్తే ఎటు సైడ్ మనం డ్రా చేసుకోవాలి, గ్రీన్ గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎటు సైడ్ మనం డ్రా చేసుకోవాలి ఫిబ్ లెవెల్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ ఏంటండి? దిస్ ఇస్ ద ఫస్ట్ క్యాండిల్, ఇస్ రెడ్ క్యాండిల్. ఓకే, మనం ఇప్పుడు లెవెల్స్ ఏ విధంగా చూడాలి? ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చిందంటే మీరు ఫస్ట్ చూడాల్సిన లెవెల్ ఏది? ఇక్కడ ఫస్ట్ స్వింగ్ ఎక్కడుంది? దిస్ ఇస్ ద ఫస్ట్ స్వింగ్. ఇది మనకి ఫస్ట్ స్వింగ్. నెక్స్ట్ స్వింగ్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. మనకి ఇక్కడ 4 స్వింగ్స్ ఉన్నాయి. ఓకేనా? మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ స్వింగ్ నుంచి రండి, ఎందుకంటే మీరు టార్గెట్ చిన్నగా పెట్టుకోండి. నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ ఎంట్రీ కోసం చూడండి, నెక్స్ట్ టార్గెట్ కోసం చూడండి, నెక్స్ట్ ఎంట్రీ కోసం చూడండి, నెక్స్ట్ టార్గెట్ కోసం చూడండి. ఇలా చిన్న చిన్నగా రావడానికి ట్రై చేయండి తప్ప ఎప్పుడు కూడా అత్యాశకి పోయి ఎక్కువ పెద్ద టార్గెట్ని పెట్టుకోవద్దు. దిస్ ఈజ్ యువర్ క్యాపిటల్ లూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మన ఫస్ట్ టార్గెట్ ఏది ఉంది ఇక్కడ? స్వింగ్ లో టు స్వింగ్ హై. స్వింగ్ హై మీన్స్ అంటే కదండి, ఇక్కడ ఏ క్యాండిల్ అయితే 15 మినిట్స్లో ఓపెన్ అయిందో అదే క్యాండిల్ మనం స్వింగ్ హైగా గుర్తించాలి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్, ఇక్కడ క్లోజ్ అవగానే ఎంటర్ అవుతే దిస్ ఈజ్ ద, చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి సపోర్ట్ జోన్లోకి వచ్చి రివర్స్ అయింది. ఓకేనా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? సపోర్ట్ మీకు 5 మినిట్స్లో పెడతా, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఇక్కడ లెవెల్ వేసుకున్నాం కదా, ఆ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 5 మినిట్స్కి చేంజ్ అవుదాం. 5 మినిట్స్కి చేంజ్ అయ్యాం కదా. మనకి మీరు ఎంట్రీ తీసుకున్న నెక్స్ట్ క్యాండిల్లోనే మనకి చూసారా ఎంత చక్కగా సపోర్ట్ జోన్కి వచ్చింది. ఎన్ని పాయింట్స్ వచ్చిందండి చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీరు స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 236 లెవెల్ క్రాస్ అయింది కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఆ క్రాస్ చేసిన క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోయింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వి ఫస్ట్ క్యాండిల్లోనే హిట్ ద టార్గెట్ 101 పాయింట్స్ ఇచ్చేసింది. చూసారా? 101 పాయింట్స్ సింగిల్ క్యాండిల్. ఓకే, మీకు ఆప్షన్స్లో ఈజీగా 60 పాయింట్స్ వస్తాయి లేదా 50 పాయింట్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్యాండిల్ ఏమేసిందండి? నెక్స్ట్ క్యాండిల్ ఇస్ గ్రీన్ క్యాండిల్. బిఫోర్ రెడ్ క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ క్రాస్ చేసి క్లోజ్ చేసింది. ఇప్పుడు 15 మినిట్స్కి చేంజ్ అయిపోండి. మీరు 15 మినిట్స్ ఈజ్ ద బెటర్ టు ట్రేడ్ అండ్ బెటర్ టు ఎగ్జిక్యూట్ అండ్ బెటర్ టు లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి 15 మినిట్స్లో ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు ఇది క్యాండిల్ కదా, మనం స్వింగ్ లో టు స్వింగ్ హై అంటే ఇది స్వింగ్ హై టు ప్రీవియస్ లో. చూసారా? ప్రీవియస్లో ఉంటే ఏదంటే అదే క్యాండిల్ లో తీసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ జోన్ ఎక్కడుందండి? దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. మీకు ఆల్రెడీ ఈరోజు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. మీకు ఒక బాక్స్ డ్రా చేసి పంపించా టెలిగ్రామ్లో. ఏంటి ఆ బాక్స్? ఈ బాక్స్ను క్రాస్ అయ్యే వరకు మీరు ఈరోజు ట్రేడ్ తీసుకోవద్దు. అంటిల్ దిస్ బాక్స్ డోంట్ ట్రేడ్ ఇట్, ఐ విల్ మెసేజ్ యూ ఇన్ టెలిగ్రామ్. ఓకే, ఇక్కడ కరెక్ట్గా ఫస్ట్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. చాలా క్యాండిల్స్ తర్వాత, ఆఫ్టర్ 4 క్యాండిల్స్ తర్వాత 10:45 క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి టార్గెట్కి రీచ్ అయింది. మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి. మనకి ఎప్పుడు కూడా ఎంట్రీ తీసుకున్నాక 3 క్యాండిల్స్ వెయిట్ చేయండి. 3 క్యాండిల్స్ 15 మినిట్స్లో చెప్తున్నాను నేను. 5 మినిట్స్లో 3 క్యాండిల్స్ని వెయిట్ చేయండి. టార్గెట్ ఇవ్వకపోతే మీరు మీ ఓపిక, అప్పుడు మీ ట్రైలింగ్ ఎస్ఎల్ చేసుకోవాలి, కాస్ట్ అన్న పెట్టుకోవాలి, లేకపోతే అప్ టు మీ ట్రైలింగ్ ఎస్ఎల్ ఎక్కడ ఉంటే అక్కడ మూవ్ చేసుకోవాలి 3 క్యాండిల్స్ తర్వాత. ఎందుకంటే 3 క్యాండిల్స్ మీరు ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటే 3 క్యాండిల్స్లో ఖచ్చితంగా మీ టార్గెట్ రీచ్ అవుతుంది. ఎప్పుడు కూడా టార్గెట్ లేకుండా, స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఇది నిన్నటి మార్కెట్. ఈరోజు మార్కెట్ ఎందుకు సైడ్ వేజ్ అయిపోయిందంటే చూడండి, చూపిస్తాను. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే నిన్నటి లోటు ఈరోజు హై మార్క్ చేసుకుంటే అదే బాక్స్లో ఉండిపోయింది ఈరోజు మార్కెట్. చూసారా? నిన్నటి లోని ఈరోజు హైని డ్రా చేసుకుంటే మన ఫిబ్ లెవెల్ 1 జోన్ టు 236 లెవెల్, ఈ జోన్లోనే మనకి మార్కెట్ ఓపెన్ అయ్యింది, క్లోజ్ అయిపోయింది. దీన్నే మనం సైడ్ వేజ్ మార్కెట్ అని కూడా ఉంటాం. సైడ్ వేజ్ మార్కెట్లో ప్రాఫిట్స్ తీయాలంటే చాలా కష్టం. అలా తీయాలంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ 6 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్. ఓకే, మీరు ఈ ట్రై చెయ్యొద్దు బిగినర్స్ కాబట్టి. బిగినర్స్ ఎప్పుడు డోంట్ ట్రేడ్ ఇన్ సైడ్ వేస్. ఫస్ట్ మీరు సైడ్ వేస్ని గుర్తించాలి. సైడ్ వేస్ ఎందుకైందండి మార్కెట్? నిన్న ర్యాలీ ఎంత అయింది మార్కెట్?
ఎన్ని పాయింట్స్ అయింది ర్యాలీ, ఇన్ని పాయింట్స్, అబౌవ్ 1000 పాయింట్స్ ర్యాలీ అయింది. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 1.5% అబౌవ్ మనకి ర్యాలీ అయింది. అంత ఎప్పుడు కూడా మార్కెట్లో ఒకేసారి డౌన్ఫాల్ వచ్చినా, ఒకేసారి అప్ సైడ్ మూవ్ అయినా, పెద్ద మూవ్స్ ఎప్పుడైతే మూవ్ అవుతాయో ఆ తర్వాత రోజు మార్కెట్ కన్సల్టేషన్లో ఉండిపోయిద్ది. కన్సల్టేషన్ మీన్స్ సైడ్ వేస్లో ఉండిపోయిద్ది, మీరు ట్రేడ్ చేయడం కష్టం. ఓకే, రేపు మ్యాక్సిమం మూవ్ అయితే ఎయిదర్ డౌన్ సైడ్ ఆర్ ఎయిదర్ అప్ సైడ్. ఏదర్ డౌన్ సైడ్ మూవ్ అయితే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలని చెప్పట్లేదు, టార్గెట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది. ఏదర్ అప్ సైడ్ మూవ్ అయితే అప్ సైడ్కి టార్గెట్ ఎక్కడుంది. ఓకే, జస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓకే, మీరు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఒక రెడ్ క్యాండిల్ కొడితే, ఒక రెడ్ క్యాండిల్ వేస్తే 15 మినిట్స్ చెప్తున్నాను నేను, 15 మినిట్స్ డోంట్ ట్రేడ్ ఇట్. 15 మినిట్స్ అయ్యాక మీరు ట్రేడ్ చేయండి, ఓకేనా. నిన్నటి స్వింగ్లో ఏది ఉంది, ఇది స్వింగ్ లోటు, ఈరోజు స్వింగ్ హై. ఈరోజు హై ఏదైతే ఉందో అదే హై. చూసారా, ఇక్కడ మీకు ఏ జోన్ ఉందండి, 236 లెవెల్. 236 లెవెల్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది ఇక్కడ. చూసారా, ఈరోజు మార్కెట్ని మొత్తం ఇక్కడ ఆపేసింది 236 లెవెల్. మీ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, దీన్ని ఎక్కడ ఓపెన్ అవుతుందో చూడండి. ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, క్యాండిల్ 236 జోన్ని క్రాస్ చేస్తుందా లేదా. ఒకవేళ క్రాస్ చేస్తే మీ నెక్స్ట్ టార్గెట్ అప్ టు దిస్ జోన్. ఓకే, మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక స్వింగ్ ఉంది చూసారా, ఈ స్వింగే మీకు టార్గెట్ అయ్యిద్ది, ఓకేనా. ఇది డౌన్ సైడ్ టార్గెట్. ఓకే, దీనికన్నా కిందకు వస్తే మన టార్గెట్ ఎక్కడ ఉందని చెప్తారా, అది నేను రేపు టెలిగ్రామ్లో లైవ్ మార్కెట్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. ఇప్పుడు అప్ సైడ్ చూద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే మనం ఏ విధంగా చూడాలి, ఓకేనా. గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఈ లెవెల్ని క్రాస్ చేయకుండా గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్పుడు ఎలా చూడాలి. ఈ స్వింగ్ తీసుకోండి, స్వింగ్ హైటు, స్వింగ్ లోటు, ఆ క్యాండిల్ విక్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వేయండి. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడే వేయండి. లేదు, ఆ విక్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ వరకు వచ్చింది విక్, కానీ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, కానీ విక్ ఇక్కడ వరకు వచ్చింది అంటే మీరు టార్గెట్ ఇక్కడే అయ్యిద్ది. అప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారు, దీన్ని స్వైప్ టు నిన్నటి లో, ఓకేనా. నిన్నటి లో తీసుకోండి, నిన్నటి లో టు ప్రీవియస్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు మనకి ఎక్కడుందండి, అప్పుడు 0.5 టు 0.6 జోన్. ఇది రేపటి మార్కెట్, ఓకేనా. ఈ రేపటి మార్కెట్లో జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. ఎవ్రీ అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అప్డేట్ ఎలా ఇచ్చామో చూద్దాం. ఓకే గైస్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. 22 ఫాలోవర్స్ ఉన్నారు, ఎందుకంటే ఛానల్ చాలా గ్రోత్ చాలా స్లోగా ఉంది కాబట్టి. ఇదండి, స్వైప్ అవ్వట్లే. ఓకే, ఇది సంథింగ్ ఫిష్. ఓకే, ఇక స్వైప్ అవుతుంది చూడండి. డోంట్ ట్రేడ్ అంటిల్ దిస్ బాక్స్ అని ఈరోజు మెసేజ్ చేశాను నేను, ఓకే. దానికి ఒక మార్క్ కూడా వచ్చింది, 4 వీస్ వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా. టార్గెట్ డన్ అండ్ రివర్స్. ఫస్ట్ నేను ట్రేడ్ తీసుకున్న వెంటనే మన గ్రూప్లో పెట్టా, మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టా, ఓకేనా. ఇది మన టార్గెట్ రీచ్ అయ్యాక కూడా పోస్ట్ చేసా, టార్గెట్ రీచ్డ్ అని, ఓకేనా. టార్గెట్ రీచ్ అయింది వెంటనే చూడండి ఎంత ఫాస్ట్గా రివర్స్ అయిందో. అందుకే టార్గెట్ ఈజ్ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.